ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి మొన్నే అర్ధాష్టం శని వెళ్ళి వాళ్ళు ఇప్పటికైనా మా లైఫ్ బాగుంటుందేమో, గ్రోత్ ఉంటుందేమో జనరల్గా చూస్తూ ఉంటారు కదా, వెయిట్ చేస్తుంటారు ఏ అంశం వాళ్ళకి కలిసి వస్తుందో, ఇప్పటి నుంచైనా బాగుంటుందేమో, ఇప్పటి వరకు చాలా ఫేస్ చేసి ఉన్నామని చాలా ఆతృతగా ఉన్నారు. వాళ్ళకి ఈ జూన్ నెలలో మళ్ళీ ఏదో ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? మీరు అడిగిన విధంగా జూన్ మంత్ కొంచెం వీళ్ళు ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఆ మంత్ ఒక్కటే, ఆ తర్వాత అంతా బాగుంటుంది. మీరు చెప్పిన విధంగా అంతకుముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ పోతే ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇవి మంత్లీ ఉంటాయి, లేదంటే ఒక 15 days ఉండేసి ఇబ్బంది పడి వెళ్ళిపోతాయి. అవి ఇంతకుముందు ఏంటంటే అష్టం శని కాబట్టి 2.5 years లాంగ్ స్ట్రగుల్స్. ఇవి చిన్న చిన్న స్ట్రగుల్స్, ఒత్తిడిని మనం చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఇందులో కూడా చెప్పుకున్న ఉగాది రాశి ఫలాల్లో బాగుందని, సో అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ జూన్ మంత్లో వీళ్ళు కొన్ని విషయాల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకంటే ఫస్ట్ తెలుసుకుంటేనే సగం రెమెడీ, ఆ తర్వాత పరిహారాలు చేసుకుంటే ఇంకొంచెం రెమెడీ. అవును, ఎక్కడ ఏదైనా ప్రాబ్లమేటిక్ ఉంటే అక్కడ స్లో అయిపోతాం కదా. స్లో అయిపోయిన దానికి మెంటల్గా వీళ్ళు రియాక్ట్ అవ్వకూడదు. ఓకే, ఇట్స్ ఓకే అన్నట్టు వదిలేయాలి ఆ పీరియడ్ వరకు. మళ్ళీ ఏదో టైం వస్తుంది, అప్పుడు మళ్ళీ రియాక్ట్ అవ్వాలి. కరెక్ట్. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అయ్యో నాకు ఎలా జరుగుతుంది, ఈ వరిలోనే ఉండిపోతున్నాం. నేను ఎంత గొప్ప చదువుకున్నాను, నేను ఇన్ని పెద్ద జాబులు, ఇన్ని పెద్ద డిజిగ్నేషన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు, ఇందులో పడిపోతారండి. అలా అందులో పడకూడదండి. అది ఏమవుతుందంటే గాడ్ హాస్ గివెన్ యూ సమ్ రిలాక్స్. ఎప్పుడు పరుగులు పెట్టనే సాధించాలని కాదండి. అందరు పరుగులు పెట్టి ఉరికితే అందరు కోటిస్తులు అయిపోతారు కదా. కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా ఉండటం, మనల్ని రీఇన్వెంట్ చేసుకోవటం, సహనంగా ఉండటం, ఫిల్టర్స్ కొన్ని ఏమంటారు అప్గ్రేడ్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవాలి మనల్ని సెల్ఫ్గా చేసుకోవడానికి, న్యూ డైరెక్షన్ వెళ్ళటానికి, అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కదా. కొంచెం ఇబ్బంది ఇలా వస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే జూన్ మంత్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవటం అవసరం, చాలా అంత అవసరం. మనం ఇందాక చెప్పుకున్నట్టు వీళ్ళకి జూన్ 11న చాలా ముఖ్యమైన రోజు, ఏరువాక పౌర్ణమి. ఎవరైతే మనం ఇందాక చెప్పుకున్న విషయాలు ఉన్నాయో వాటి గురించి చాలా ముఖ్యమైనది. అందులో కర్కాటక రాశి వాళ్ళు ఫస్ట్ చెప్పుకునే ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తారు. వీళ్ళకి అష్టం శని ఉండటం వల్ల వాళ్ళ ముగ్గురికి రెమెడీ అని మనం చెప్పుకోవాలి. మనకి పేరు బలం, మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కర్కాటక రాశి. పేరు బలం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అన్న అక్షరాలంతా కూడా కర్కాటక రాశి కింద వస్తారు. మనం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుని సంచారం మిథున రాశిలో, బుధుని సంచారం కూడా మిథున రాశిలోనే, శుక్రుని సంచారం మీనరాశిలో ఉంది, కుజుడు ఈ రాశి వాళ్ళకి సింహరాశిలో నుంచి సింహంలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూస్తే ఏమవుతుందంటే ధనం ప్రకారంగా చాలా లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పరాభవము, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటిదాకా వీళ్ళు ఎవరితో కనుక గొడవలు పెట్టుకొని లిటిగేషన్స్ ఇవన్నీ ఉంటే ఈ టైంలో ఈ గొడవలు రాకుండా ఆగిపోతాయండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ధనం విషయంలో గొడవలు తప్పక మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని మనం తెలుసుకోవాలి. అయితే సూర్యుడు వీళ్ళకి 12వ ఇంట్లో ఉండి 6వ ఇంట్లో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఒకటి పాజిటివ్ సెన్స్లో చూసుకుంటే వీళ్ళకి ఇందాక కూడా మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి ఎనిమీస్ అనేవాళ్ళు ఉండరండి. ఎవరైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో బాగుంటుంది. అంటే శత్రువుల బాధ ఉండదు, హెల్త్ విషయం కూడా చాలా బాగుంటుంది. బట్ ఎక్కడ ప్రాబ్లంగా ఉంటుందంటే స్వస్థాన నాశనం చేయవ, ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చాలామందికి కొన్ని సందర్భాల్లో జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదంటే జాబ్లో డీప్రమోషన్ రావటం, జాబ్ రిలేటెడ్ హైలీ ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బంధువులకు రోగం, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే విపరీతంగా ధనం కూడా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంత మాపత్యం, అవమానం జరుగుతుంది, అయ్యో ప్రాణం పోయే అంత పరిస్థితులు కూడా సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12వ ఇంట్లో సూర్యుడు మంచిది కాదండి. విపరీతమైన ఖర్చులు, అవమానాలు జరుగుతూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ మిగతా విషయాల్లో ఇందాక చెప్పినట్లుగా రోగాల విషయంలోనూ శత్రువులనైతే వీళ్ళనైతే ఏమీ చేయరు. కుజుడు అగైన్ వీళ్ళకి అంత మంచి చేయట్లేదండి, కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. వీళ్ళకి బేసికల్గా అవమానాలు జరగటము, ధనం కోలుకోవటం, భయం కలిగే సిచ్యువేషన్లు రావటము, అంతేకాకుండా అసత్వం సతతం క్లేశ, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సంపర్క, భీతి స్యాద్ ధనగే కుజ అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. ఏం చెప్తారంటే
అసత్వం, దేహంలో బలం తగ్గినట్టుగా ఉండటం. రెండోది సతతం క్లేశ, ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉండటం, దిగులుగా ఉండటం. తర్వాత సర్వకార్య వినాశనం, ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ రాదు. సదా దుర్జన సేవ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు పోయి బ్యాడ్ కంపెనీ, చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తారు. తద్వారా భయపడుతూ ఉంటారు. అయ్యో వీళ్ళతో ఉన్నానే, అయ్యో ఈ తప్పు చేశానే అని భీతి చెందుతుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువైనా ఉంది ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో. రెండోది వీళ్ళ ఓన్ స్వయంకృత అపరాధం, వీళ్ళే చెడు పనులు చేసి చెడ్డ వాళ్ళతో ఉండేసి బాధపడుతూ ఉంటారు. అలానే శుక్రుడు అగైన్ వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ సైడ్లో కనుక చూస్తుంటే వెహికల్ కొనటము, చదువు విషయంలో బాగుంటుంది. ఛాలెంజ్ కనుక చూసుకుంటే వెకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపోభయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగు అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటేనండి, బలం తగ్గటం, శత్రు బలము, స్త్రీ సౌఖ్యము లేకపోవటము, లేదంటే పురుష సౌఖ్యం లేకపోవటము, అవమానాలు, తర్వాత వ్యవహారాలు అపజయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కొంచెం 50-50గా ఉంది అన్ని విషయాల్లో. కొంచెం పాజిటివ్, కొంచెం నెగిటివ్గా అలా ఉంది. కొంచెం చూసుకొని ఎక్కువగా కేర్ఫుల్ ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా అయినా కానీ ఎక్కువగా ఎమోషనల్ అవ్వకుండా చాలా రేషనల్గా ఆలోచించి కూల్గా సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోవటం చాలా చాలా ఉత్తమం అండి. ఈ నక్షత్రాలను బట్టి చూస్తే వీళ్ళకి ఎలా ఉంది గురుగారు? మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు అండి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, వస్త్రలాభం ఉంటుంది, బట్ క్షేమంగా ఉంటారు. ప్రాబ్లం ఎక్కడంటే వీళ్ళకి మృత్యు భయము, కలహము, ఈ 2 భయాలు వీళ్ళకి చూపిస్తున్నాయండి. మృత్యు భయం అంటే ఇప్పటిదాకా ఉన్న జాబ్ కానీ లేదంటే ఉంటామో పోతామో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సంపదలు ఉంటాయి, వస్త్ర లాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. బట్ ఛాలెంజ్ వీళ్ళకి ఎక్కడంటేనండి మృత్యు భయము, మరణము, కలహము చూపిస్తూ ఉంది. ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, సౌఖ్యము ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, బట్ దేహ పీడనము, మరణము అని చూపిస్తూ ఉంది. సో హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏదైనా కనుక మంచి పని కనుక తలపెట్టుండి అది మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనకి సంస్కృతంలో మరణము అంటారు. సో ఏదైనా కనుక ఉంటే ముందుగా యాంటిసిపేట్ చేసి చక్కగా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నక్షత్రం మీద వీళ్ళకి కుజుడు ఉన్నారండి. ఇది కొంచెము వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము, గొడవలు అంటారు కదండి. వీళ్ళకి ఈ గొడవల నుంచి బయటకు రావడానికి కందులు 1 kg దానం చేసిన, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా గొడవలు పడుతున్నా కానీ దుర్గా సప్తశ్లోకి చదివిన, దుర్గా కవచం చదివిన, లేదంటే దుర్గామాతని దర్శించుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. తర్వాత మంగళవారం రోజున నిమ్మకాయ దీపం పెట్టేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక పూజ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఇవి కాకుండా వీళ్ళకి మృత్యు భయం అని ఉందండి. వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేసుకునే చాలా బాగుంటుంది. ఓవరాల్గా అంత వీళ్ళకి చక్కగా హ్యాపీగా ఉంది. బట్ ఇంతవరకు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో. ఈ ఒక్క నెల కొంచెం ఓపిక పడితే వీళ్ళకి ఆ నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటుందని చెప్తున్నారు. సో కొంచెం హైపర్గా ఉండకుండా ఏ విషయాల్లో కంట్రోల్గా ఉండాలో, అలాగే ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. వెరీ కేర్ఫుల్గా ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఇంకాస్త సమస్య ఏదైనా తీవ్రంగా అనిపించింది, మీరు హ్యాండిల్ చేయలేకపోతున్న సిచ్యువేషన్ ఉంటే కనుక గురుగారికి కాల్ చేస్తే ఆయన గైడ్ చేస్తారు ఏం చేయాలో.